హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. అయితే నేను సౌత్ ఆఫ్రికాకి ఇండియాకి ఏదైతే ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ జరిగిందో రాంచీలో, నిజంగా ఏం మ్యాచ్ అది, మామూలు మ్యాచ్ కాదు. రెండు ఇన్నింగ్స్ మామూలు ఇన్నింగ్స్ కాదు, భీకరమైన స్కోర్. లాస్ట్ వికెట్ పడేంత వరకు సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా చాలా పోరాడడం జరిగింది. చాలా అద్భుతంగా ఆడడం జరిగింది. అందులో నిన్న మన కింగ్ విరాట్ కోహ్లీ, అలాగే రోహిత్ శర్మ, కెప్టెన్ కేఎల్ రాహుల్ ఏమి ఆడరు, ఏమి పర్ఫార్మెన్స్, మామూలు బ్యాటింగ్ కాదు, అసలు వేరే రేంజ్ బ్యాటింగ్. నిన్న కింగ్ కోహ్లీ అయితే వింటేజ్ కోహ్లీ అంటారు కదా, అది మళ్ళీ బయటకు రావడం జరిగింది. సో మాట్లాడుకుందాం, కింగ్ కోహ్లీ గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుకుందాం, కెప్టెన్ కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుకుందాం. సో కెప్టెన్ కేఎల్ రాహుల్ నాకు నచ్చింది ఏంటంటే, మనోడు కెప్టెన్, అలాగే వికెట్ కీపర్. కెప్టెన్, వికెట్ కీపరు, ఓపెనర్గా వచ్చినా మంచి బ్యాటింగ్ ఆడతాడు, మిడిల్ ఆర్డర్లో వచ్చినా అద్భుతమైన బ్యాటింగ్ ఆడతాడు, ఫినిషర్గా వచ్చినా అద్భుతమైన బ్యాటింగ్ ఆడతాడు. అంటే మనోడికి ఏ ఆర్డర్లో వస్తామనే సంబంధం లేదు, వచ్చామా గ్రౌండ్లో ఉన్నామా ఉతికామా అన్నదే ఉంటుంది. సో ఆ రేంజ్లో మనోడు వికెట్ కీపింగ్ కానివ్వండి, కెప్టెన్టీ కానివ్వండి, బ్యాటింగ్ కానివ్వండి, అన్నిట్లో నిజంగా ఆల్రౌండర్ అబ్బా మనోడు. నిజంగా కేఎల్ రాహుల్ ఎంత సైలెంట్గా ఉంటాడో, నిజంగా అంత వైలెంట్ బ్యాటింగ్లో, మామూలు బ్యాటింగ్ కాదు. నిన్న కూడా మంచి బ్యాటింగ్ ఆడడం జరిగింది. దాదాపు 56 బాల్లో 60 రన్స్ చేసి టీంకి ఒక గౌరవప్రదమైన స్కోర్ని అందించడంలో తన వంతు తన పాత్ర అందించి, టీం విజయంలో కూడా తన వంతు తన పాత్ర అయితే అందించడం జరిగింది. నిన్న కేఎల్ రాహుల్ నిజంగా అద్భుతమైన బ్యాటింగ్ చేయడం జరిగింది. సో కేఎల్ రాహుల్ నిజంగా మెచ్చుకోవాలి. దాంతోపాటు మన రోహిత్ శర్మ, సో ఏంటంటే లాస్ట్ టైమే సెంచరీ చేశాడు, లైన్గా 3 హాఫ్ సెంచరీలు చేశాడు. సో నిన్నట్లో 3వ హాఫ్ సెంచరీ. సో ఎక్కడ తగ్గట్లేదు. చాలా మంది 2027 వరకు ఎందుకు వీళ్ళు వరల్డ్ కప్ లో ఉండాలని కోరుకోవడం జరుగుతుందో దానికి ఎగ్జాంపుల్ గా మన రోహిత్ శర్మ సెంచరీ, అలాగే రీసెంట్ గా హాఫ్ సెంచరీ, అలాగే నిన్నటి మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ, అద్భుతమైన హాఫ్ సెంచరీ. 51 బాల్లో 57 రన్స్ చేశాడు రోహిత్ శర్మ బ్యాటింగ్ చూస్తే అప్పుడప్పుడు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది యంగ్ జనరేషన్ వాళ్ళకు. ఎందుకంటే సెల్ఫ్లెస్ గా ఉంటాడు, టీం కోసం ఆడలే ఉంటాడు, రికార్డుల కోసం ఆడాడు, టీం కోసం మాత్రమే ఆడతాడు. సో అలాంటి వ్యక్తి రోహిత్ శర్మ. కేఎల్ రాహుల్ కానివ్వండి, రోహిత్ శర్మ కానివ్వండి, అద్భుతమైన బ్యాటింగ్. వీళ్ళు 2027 వరల్డ్ కప్ వరకు ఖచ్చితంగా ఉంటారు. మరి వరల్డ్ కప్ ని తీసుకొస్తారా లేదా అని అప్పుడు దేవుడు కానీ ఇప్పటి వరకు ఇదే విధంగా మంచి పర్ఫార్మెన్స్ చేయాలి అని చెప్పి కోరుకుందాం. ఎందుకంటే మహా అంటే వీళ్ళని మనము ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూస్తాం. ఎందుకంటే ఆల్రెడీ మన కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని గారు ఆల్రెడీ మనం చూడలేకపోతున్నాం. ఆయన ఎక్కువ ఐపీఎల్ వస్తేనే ఆయన చూడగలుగుతున్నాం. ధోని గారు కానివ్వండి, రోహిత్ శర్మ కానివ్వండి, కోహ్లీ కానివ్వండి, వీళ్ళందరూ మన ప్లేయర్స్. మనము ఏంటంటే ఫ్యాన్స్ గా డివైడ్ అవుతాం. విరాట్ కోహ్లీ అంటే నాకు గొప్ప, రోహిత్ శర్మ అంటే నాకు గొప్ప, ధోని అంటే నాకు గొప్ప అని మనం డివైడ్ అవుతాం. కానీ వీళ్ళందరూ బేసిక్ గా మన ఇండియన్ ప్లేయర్స్. ఎందుకంటే రీసెంట్ గా రాంచీ మ్యాచ్ ముందు విరాట్ కోహ్లీ ధోని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ డిన్నర్ చేసి తిరిగి ధోని గారే విరాట్ కోహ్లీని తీసుకెళ్లి అక్కడ హోటల్ దగ్గర డ్రాప్ చేయడం ఎంత మంచి మూమెంట్ అది, నిజంగా అద్భుతమైన మూమెంట్. అలాగే నిన్న రోహిత్ శర్మని, కోహ్లీని ఒకే గ్రౌండ్ లో చూడడం, ఆ రోకో జోడి అని అంటాం కదా మనం, ఆ రోకోని ఎవడు ఆపలేడు అని చెప్పి. సో నిన్న ఎవడు ఆపలేడు, మామూలుగా ఆడారు, ఇద్దరు వేరే రేంజ్ లో ఆడారు. అలాగే ఇక రోహిత్ శర్మ గారు అద్భుతంగా ఆడారు, కేఎల్ రాహుల్ కూడా అద్భుతంగా ఆడారు. సో ఇప్పుడు మన కింగ్ కోహ్లీ నిన్న మామూలు బ్యాటింగ్ కాదు, వేరే రేంజ్ బ్యాటింగ్. ఏం దాగొచ్చాడో కానీ పిచ్చ ఉతుకుడు, మామూలు ఉతుకుడు కాదు. బేసిక్ గా నేను విరాట్ కోహ్లీ దగ్గర ఒకటి గమనిస్తాను. ఎందుకంటే మామూలుగా మనోడు 6లు చాలా తక్కువగా కొడతాడు, 4లు ఎక్కువగా కొడతాడు, అండ్ రన్నింగ్ సింగిల్స్ ఎక్కువగా తీసుకుంటాడు. కానీ నిన్నటి మ్యాచ్ లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, ప్రతి దాంట్లో ఉతుకుతున్నాడు. వింటేజ్ విరాట్ కోహ్లీ ఏ విధంగా ఉండేనో 2016 ఆ సమయంలో తిరిగి ఆ విరాట్ కోహ్లీ నిన్న గ్రౌండ్ లో కనిపించడం జరిగింది. సో ఏంటంటే గోట్, ఓజీ, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్ అనమాట. అద్భుతమైన బ్యాటింగ్ అబ్బా, మామూలు బ్యాటింగ్ కాదు. నిన్న మనోడు 76th హాఫ్ సెంచరీని ఓడిఐలో కంప్లీట్ చేసుకున్నాడు, 76 హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, అందుకే రికార్డ్స్ అన్ని నోట్ చేసుకున్నా. అండ్ ఇండియాలో ఓడిఐలో ఎక్కువ 50s అందుకున్నది, ఇప్పుడు ఎక్కువ 50 చేసింది మన విరాట్ కోహ్లీనే. దాంతోపాటు నేను సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు, 102 బాల్స్ లో సెంచరీని కంప్లీట్ చేశాడు. ఇది 83వ సెంచరీ ఇంటర్నేషనల్ వైజ్ గా. అలాగే ఓడిఐ ఫార్మాట్ లో, సింగిల్ ఫార్మాట్ లో 52వ సెంచరీ. సో ఇక్కడ మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గా చేసిన రికార్డ్ అయితే బ్రేక్ చేశారు. ఆయన 51 సెంచరీ చేయడం జరిగింది ఓడిఐ ఫార్మాట్ లో. కానీ ఇక్కడ విరాట్ కోహ్లీ ఓడిఐ ఫార్మాట్ లోనే 52 సెంచరీలు చేసి మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ అయితే కోహ్లీ అయితే బ్రేక్ చేయడం జరిగింది. ఓవరాల్ గా కోహ్లీ అవుట్ అయ్యే లోపల 125 బాల్స్ లో 135 రన్స్ చేశాడు. అది 112 స్ట్రైక్ రేట్ తో 7 6లు 11 4లతో ఊచ కోత కోసాడు నిజంగా గ్రౌండ్ లో. ఎవరైతే గ్రౌండ్ లో నిన్న మ్యాచ్ చూడడానికి వెళ్ళారో అందరికీ నిన్న కన్నుల పండుగ. బేసిక్గా విరాట్ కోహ్లీ కొన్ని సమయంలో ఎలా ఆడతాడంటే ఆ స్కోర్ ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుని ఆడుతూ ఉంటాడు. ఓవరాల్ గా ఫస్ట్ బ్యాటింగ్ మనదే ఉంది కాబట్టి కోహ్లీ అయితే చాలా అద్భుతంగా ఆడడం జరిగింది. నేను 150 చేస్తాడు అనుకున్నాను, బట్ ఏంటంటే ఫైనల్ గా మిస్ అయింది, 150 మిస్ అయింది. బట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్కడ మిస్ కాలేదు. అండ్ కోహ్లీకి రాంచీ గ్రౌండ్ ఏదైతే ఉందో అది బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం 5 ఓడిఐలు ఆడితే మొదటి మ్యాచ్ లో 77 రన్స్, తర్వాత 139, తర్వాత 45, తర్వాత 123, అండ్ నిన్నటి మ్యాచ్ లో 135. అంటే
5 ఇన్నింగ్స్లో ఆడితే 5 ఇన్నింగ్స్లో దాదాపుగా 519 రన్స్ చేశాడు అండ్ 3 సెంచరీలు చేయడం జరిగింది ఇలా. అందుకే మనోడికి అచ్చొచ్చిన గ్రౌండ్ అనమాట. అచ్చొచ్చిన గ్రౌండ్లో నేను దాదాపు 135 రన్స్ చేయడం జరిగింది. సో 150 మిస్ అయ్యాడు. సెకండ్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు కూడా 139 అప్పుడు చేశాడు, అప్పుడు కూడా 150 మిస్ అయ్యాడు. ఇక్కడ కూడా 150 అయితే మిస్ అయ్యాడు. బట్ ఏంటంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఏం కావాలో అదైతే అందించి వెళ్ళాడు. దాంతోపాటు విరాట్ కోహ్లీ 17th ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకోవడం జరిగింది. విరాట్ కోహ్లీ ఏదైతే సెంచరీ చేయడం జరిగిందో ఇది ఒక మైల్ స్టోన్ సెంచరీ. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ లో అన్ని సెంచరీలు కలిపి 7,000 సెంచరీ ఏదైతే ఉందో ఆ మైల్ స్టోన్ అయితే మనోడు అందుకోవడం జరిగింది. అంటే మనోడు చేసింది 7,000వ సెంచరీ. సో ఇక్కడ కూడా మైల్ స్టోన్ అందుకోవడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం జరిగింది. అద్భుతమైన స్కోర్ చేయడం జరిగింది. ఎవరైతే ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ నుంచి ఏమైతే కోరుకుంటారో ఆ వింటేజ్ విరాట్ కోహ్లీ, రన్ మిషన్, చేజ్ మాస్టర్ అన్ని పేర్లతో పిలిచేది ఒక్కనే మన కింగ్ విరాట్ కోహ్లీని. సో నిన్న ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే ఏంటో చూపించడం జరిగింది. మొత్తం ప్రపంచానికి మొత్తం ఎవరైతే వాళ్ళ మీద విమర్శలు చేస్తుంటారో విరాట్ కోహ్లీ కానివ్వండి, రోహిత్ శర్మ కానివ్వండి, MS ధోని కానివ్వండి, వీళ్ళందరూ కూడా విమర్శలు చేసిన వాళ్ళకు నోట్తో సమాధానం కాకుండా బ్యాట్తో సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాంటి సమాధానం చెప్పింది నిన్న రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ, వీరిద్దరు కూడా బ్యాట్ తో సమాధానం చెప్పడం జరిగింది. అలాగే నిన్న కోహ్లీ సెంచరీ చేసినప్పుడు రోహిత్ శర్మ అప్రిషియేట్ చేసిన విధానం కూడా చాలా అంటే చాలా అద్భుతం అనమాట. టీమ్ స్పిరిట్ అనమాట. ఫ్యాన్స్ గ్రౌండ్ కి వెళ్ళడం జరిగిందో వాళ్ళు హ్యాపీ, ఎవరైతే టీవీలో చూస్తున్నారో వాళ్ళు కూడా అందరూ హ్యాపీ. సో ఫైనల్ గా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జోడీ ఎందుకు రోకో జోడీని ఎవడు ఆపలేడని ఎందుకంటామో నిన్న ఓడిఐలో ఫస్ట్ మ్యాచ్ లోనే చూపించడం జరిగింది. సేమ్ పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ వచ్చే 2 మ్యాచ్ లో కూడా ఇదే విధంగా ఇవ్వాలి. సో తర్వాత 2027 వరల్డ్ కప్ వరకు వీళ్ళిద్దరు ఇలాగే ఫామ్ లో ఉండాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. నిన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, KL రాహుల్ బ్యాటింగ్ ఏ విధంగా అనిపించిందని మీరు కింద కమెంట్ చేయండి. అలాగే సౌత్ ఆఫ్రికా టీం కూడా చాలా బాగా చివరి వరకు పోరాడడం జరిగింది. నిజంగా వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి. ఫైనల్ గా అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.